హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకుందాము. ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఉపయోగపడే మంచి వీడియో ఇది. మా ఇంట్లో ఎవ్వరికి హార్ట్ అటాక్ రాకూడదు అని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మీ ఇంట్లో వారి కోసమే ఈ వీడియో. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి గుండెని ఎంతో పదిలంగా చూసుకునే హెల్దీ డ్రింక్ ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్, ఖర్చు లేని, శ్రమ లేని ఈ హెల్దీ సూపర్ డ్రింక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తాగాల్సిందే. ఈ హెల్దీ మిరాకిల్ సూపర్ డ్రింక్ తాగిన వారికి ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా చేస్తుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ బాడీకి అందిస్తుంది. తప్పకుండా మరి మీరు కూడా ఫాలో అవుతారు కదా. మరి ఖర్చు లేని, శ్రమ లేని ఈ హెల్దీ డ్రింక్ ఏంటో చూసేద్దాము. ఫ్రెష్గా కెమికల్స్ వాడని మునగాకును మనం తీసుకోవాలి. ఈ మునగాకుని మిరాకిల్ ట్రీగా, మిరాకిల్ లీఫ్గా కూడా చెప్తూ ఉంటారు. అన్ని పోషకాలు కలిగి ఉంటుంది ఈ మిరాకిల్ లీఫ్. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అలాగే లవణాలు కూడా ఉంటాయి. అంటే చప్పగా తిన్నా సరే ఉప్పగా అనిపిస్తుంది అనమాట. మనకు ఉప్పు లేకుండా కూడా ఈజీగా తినొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఒక వరం అని చెప్పుకోవచ్చు ఈ లీఫ్. అలాగే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంచుతుంది మన బాడీకి. నెక్స్ట్, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతో దోహదపడుతుంది ఈ మునగాకు. ఇంకా చెప్పమంటారా? హెయిర్ గ్రోత్కి సూపర్ ఫుడ్. గుండె ధమనుల్లో ఉండే బ్లాక్స్ని ఇట్టే కరిగిస్తుంది. ఇంకా అంతకన్నా బెనిఫిట్స్ ఏం కావాలి చెప్పండి. అందుకనే మునగాకును అది కూడా ఫ్రెష్గా తీసుకొని ఇలా ఈనులన్నీ తీసేసి ఈ ఆకుని ఎక్కువ ఎండ లేని ప్రాంతంలో ఎండబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టినా ఎండిపోతాయి. ఈ ఆకు చాలా సులభంగా, చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఎండిపోతుందండి. అందుకనే తక్కువ టైంలో తక్కువ ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆకుని మెదిపితే పౌడర్లా అవ్వాలి. ఎంత పచ్చగా, ఎంత లేతగా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది పల్లెటూరు నుంచి తెచ్చుకున్న మునగాకు. చాలా ఫ్రెష్గా, చాలా తాజాగా ఉంది. ఈ కొమ్మల్లో ఈనులన్నీ సెపరేట్ చేసేయాలి. ఆకులు మాత్రమే ఉంచుకోవాలి. సెపరేట్ చేయలేము అని అనుకుంటే ఈ ఈనులతో పాటు కూడా మనం వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాకపోతే ఎండిన తర్వాత అయితే మనం ఈ ఈనుల్ని తీయలేమన్నమాట, సెపరేట్ చేయలేము. అందుకనే ముందుగా తీసేసుకోవాలి. నేను వర్షం పడిన నెక్స్ట్ డేనే ఈ ఆకు కోయడం జరిగింది కాబట్టి ఇక కడగట్లేదు. లేకపోతే 2 సార్లు నీళ్ళల్లో కడిగి నీళ్ళన్నీ వాడిపోయే వరకు ఉంచి అప్పుడు మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆకు రంగు మారిపోకుండా తగ్గు మాత్రం ఎండేలాగా చూసుకోండి. నేనైతే తక్కువ ఎండలో 30 నుంచి 40 నిమిషాల పాటు ఎండబెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండిపోయిందో చూడండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మనం ఎండలో ఉంచితే ఇక ఆ పౌడర్ మనం యూజ్ చేయని అవసరం లేదు. దాంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఎండకి బర్న్ అయిపోతాయి అన్నమాట, ఓవర్ హీట్కి. అందుకనే కొంచెం వేడెక్కగానే ఇలా నలిపితే చాలు, పౌడర్ అయిపోగానే ఎండలోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే చక్కగా పౌడర్ అవుతుందండి. చాలా మెత్తగా అవుతుంది పౌడర్. చాలా తక్కువ టైంలోనే మనం పౌడర్ చేసేసుకోవచ్చు. ఇలా నేను మిక్సీ జార్లో 2 సార్లు వేసుకొని పౌడర్ చేయడం జరిగింది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ను గాజు సీసాలో కానీ, స్టీల్ బాక్స్లో కానీ భద్రపరచుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్లో అస్సలు భద్రపరచుకోకూడదు. దీనిలో ఉన్న వాల్యూస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు 1 చెంచా తీసుకొని 1/2 చెంచా ఈ పౌడర్ని తీసుకున్న తర్వాత ఒక గ్లాసులో వేసుకోవాలి. తర్వాత ఆ గ్లాసు నిండా నీళ్ళు వేసుకొని బాగా స్పూన్తో కలుపుకొని పరగడుపునైనా ఈవినింగ్ కూడా ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి ఈ 2 సమయాల్లో తీసుకుంటే చక్కగా హార్ట్ స్ట్రోక్స్ అనేది రాకుండా కాపాడుతుంది ఈ మిరాకిల్ డ్రింక్. ఆయుర్వేదంలో కూడా ఈ డ్రింక్ని సూపర్ డ్రింక్, మిరాకిల్ డ్రింక్గా చెప్తున్నారు. చక్కగా యూజ్ చేయొచ్చండి. ఇందులో ఫ్లేవర్ ఏమి ఉండదు, కొంచెం లైట్గా మునగాకు వాసన వస్తుంది అంతే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ ఆకు నీటిలో వేయగానే సాల్ట్ లాగా, షుగర్ లాగా మెల్ట్ అవ్వదన్నమాట. పైకి ఇలా మేగడలాగా అంటే తేలిపోతుంది, వాటర్లో అయితే కలవదు. అయినా ఏం పర్వాలేదు, కంగారు పడకండి. ఇది లీఫ్ కదా, చాలా వెయిట్ తక్కువ ఉండే లీఫ్ కాబట్టి పౌడర్ చేస్తే అది లైట్ వెయిట్ ఉండడం వల్ల పైకి అనేది తేలుతుంది తప్ప
మరొకటి కాదు. చక్కగా తాగొచ్చండి. ఒక్కసారి 2 సార్లు తాగిన వాళ్ళకి ఆ టేస్ట్ అనేది కూడా అలవాటు పడిపోతారు. గుండెకి మంచిదంటే అంతకన్నా ఏముంది చెప్పండి. ఎలా ఉన్నా సరే తాగేయచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా తక్కువ శ్రమతోనే, ఇంకా చెప్పాలంటే శ్రమ లేకుండానే ఈ హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయింది. మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ఈ డ్రింక్ని సేవించండి. కేవలం వారంలో 2 సార్లు మాత్రమే ఈ డ్రింక్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రింక్ వల్ల ఓవర్ హీట్ చేస్తుంది ఎక్కువగా తాగితే. మరింకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని మీ దైనందిన జీవితంలో ఇట్టే వాడేయండి. హెల్త్ అనేది ఈజీగా పొందుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.